హలో గైస్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ గను ఏ టు జెడ్. ఈరోజు ముచ్చడి ఏంటంటే మా వింజపల్లిలో అయితే ఈరోజు బొడ్రాయి పోషమ్మ బోనాలు జరుగుతున్నాయి. లాస్ట్ ఇయర్ అయితే మేము బొడ్రాయిని నిర్మించుకున్నాము. మా వింజపల్లి గ్రామంలో పెద్ద ఎత్తున పండుగ అనేది జరుపుకున్నాం. సో ఇప్పుడు మేము జరిపించుకొని ఇప్పటికి 1 year అవుతుంది. సో 1 yearకి ఒకసారి బోనాలు చేయాలంటగా. సో ఇప్పుడైతే మాకు 1 year అవుతుంది. ఇప్పుడైతే మేము పోషమ్మ బోనాలు చేసినాం. ఇప్పుడు సాయంత్రం ప్లేస్ మేము మళ్ళీ ఏంటి దుర్గమ్మ బోనాలు చేస్తాం. రేపు మార్నింగ్ అయితే మళ్ళీ బొడ్రాయి బోనాలు చేసి బొడ్రాయికి అభిషేకం చేసి వాటర్ అభిషేకం చేసినాక రేపు పొద్దుగా కూడా బోనాలు ఉంటాయి. ఆ బోనాలు కూడా చూపిస్తా. ప్లస్ తర్వాత ఇప్పటికీ అయితే ఇప్పుడు సాయంత్రం అయితే మళ్ళీ ఇప్పుడైతే పోషమ్మ బోనాలు అయిపోయినాయి. సాయంత్రం అయితే దుర్గమ్మ బోనాలు ఉంటాయి, అవి అయితే మీకు చూపిస్తా. గైస్ ఇప్పుడైతే మా ఇంట్లో అయితే బోనాలు అయితే రెడీ అవుతున్నాయి. మీరు చూసుకున్నట్లయితే చూడండి, మా అత్తమ్మ అయితే బోనాలు కుదిస్తుంది. కుదించడం అయితే ఆల్మోస్ట్ అయిపోయింది. ఊళ్ళో బోనాలు కూడా పోషమ్మ కాడికి పోతున్నాయి. ఇప్పుడు మా ఏరియా ఉంది, మా ఏరియా నుంచి అయితే మేము పోషమ్మ బోనాల కాడికి అయితే పోతున్నాం. సో ఇప్పుడు మా వాళ్ళు అయితే రెడీ అయ్యారు. పోషమ్మ పక్క పంటే మా సైడ్ మా ఇంటి పక్కన ఉంటుంది. సో ఇప్పుడు మేము అయితే మొత్తం క్లియర్గా చూపిస్తా. అక్కడ బోనాలు కూడా పోయినాయి, అవి కూడా చూపిస్తా. చలో చూసుకోండి. ఇప్పుడైతే గాయస్ ఇప్పుడైతే రెడీ అయినాం. చూడండి వస్తుంది బోనం. మీరు చూసుకున్నట్లయితే చలో గాయస్ మా బోనం అయితే రెడీ అయింది. మేమైతే పోతున్నాం. ఆల్రెడీ మా వాడకట్టలో కొంచెం బయలు. సో ఇప్పుడు మేమైతే ఆడికి పోతున్నాం. అడిగినాకైతే మొత్తం చూపిస్తాం. బోనాలు అయితే వచ్చేస్తున్నాయి పోషమ్మ దగ్గరికి అయితే అంది వేలో ఉన్నాం. గాయస్ మీరు చూసుకున్నట్లయితే పోషమ్మ ఏరియాకి అయితే బోనాలు అయితే అధిక సంఖ్యలో అయితే భక్తులు వచ్చేస్తున్నారు. బోనాలు అయితే తీసి వస్తున్నారు. గైస్ మీరు చూసుకున్నట్లయితే పోషమ్మ దగ్గర అయితే పట్నాలు అయితే వేస్తున్నారు. పోచమ్మ కాడ ఈసారి బొడ్రాయికి 2వ బోనాలు చేస్తున్నాం. ఏడాది వెళ్ళిన ఏడాదికి ఇది తిరుగు బోనం చేస్తున్నాం, ఎదురు బోనం. అందులో భాగంగా ఇక్కడ తప్పులతోని మేళాలతోని బయలుల పట్నంతో అంగరంగ వైభవంగా వింజపల్లి పోషమ్మ తల్లి తిరుగుబోనం జరుగుతుంది. మొదట ఇక్కడ తిరుగుబోనం తర్వాత దుర్గమ్మ వారి బోనం 2వసారి జరుగుతుంది. రేపు బొడ్రాయి అభిషేకం ఉంటుంది. గాయస్ మీరు చూస్తున్నది ఇప్పుడైతే పోషమ్మకి అయితే ఒడి బియ్యం పోస్తున్నారు. లోపలికి మొత్తం క్లియర్గా తీద్దామంటే వీళ్ళు లోపలికి కొనిస్తలేరు, మెదలు ఇస్తలేరు. ఇప్పుడు మీరైతే చూడండి ఒడి బియ్యం ఒక్కొక్కటి పోయిర్రి. అలా
మనీ కల్లావరా వీళ్ళైతే ఇప్పుడు బోనాలు అయితే చేస్తున్నారు. చూడండి మీరు ఒకసారి చూసుకున్నట్లయితే పోషణ బోనాలు అయితే దేవుని దగ్గర అయిపోయినాయి. గాయస్ మీరు చూసుకున్నట్లయితే పోషమ్మ బోనాలు అయిపోయినాయి. ఇప్పుడు అది అందరూ అయితే ఇంటికి పోతున్నారు. మీరు చూసుకున్నట్లయితే చూడండి. గాయస్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు ఇవ్వరాగానైతే పోషమ్మ బోనాలు అయిపోతున్నాయి. సో ఇప్పుడైతే దుర్గమ్మ బోనాల కాడికి అయితే మేము వచ్చినాం. అచ్చటలు అతను పోతున్నారు. మీరు చూసుకున్నట్లయితే మేమైతే ఇప్పుడు దుర్గమ్మ బోనాల కాడికి వచ్చినాం. దుర్గమ్మ టెంపుల్ కూడా వచ్చినాం. సో అక్కడ ఉంది, మీకైతే అక్కడికి పోయి అయితే చూపిస్తా. చలో అక్కడికైతే పోదాం. డబ్బులు కూడా సపరేట్గా కొట్టచ్చు, డౌన్లోడ్ చేసి పెట్టుకోవచ్చు. ఎట్లయితే అందరూ సైడ్ వీడియో
గైస్ మీరు చూసుకున్నట్లయితే దుర్గమ్మ పట్నం అయితే ఇస్తున్నాడు మా వాడు. మీరు చూసుకున్నట్లయితే లోపల దిగడుతుంది. ఈ 10 నిమిషాల మందే భక్తి బయటికి వెళ్ళాలంటే కథ. ఇంతటితో అయితే వీడియో అయిపోయింది. రేపు అయితే డే 2లా బొడ్రాయి బోనం ప్లస్ అభిషేకం అన్ని చూపిస్తా. ఇంతటితో బాయ్ బాయ్.